హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు రాత్రికి నార్త్ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, హన్మకొండ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, ఖమ్మం ప్రాంతాల్లో కూడా రానున్నటువంటి 24 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు కురనున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురుస్తాయి. నగర ప్రాంతం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, వనస్థలిపురం, హస్తినాపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, మణికొండ, జేఎన్టీయూ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక కోస్తా, రాయలసీమ భాగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నెల్లూరు నుంచి ప్రకాశం, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ రోజు రాత్రికి ఉంటాయి. మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.